హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము బిఎన్ రెడ్డిలో ఉన్న వినాయకుడిని చూద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ అన్నదానం కూడా వచ్చాం. మేము వినాయకుడిని అయితే ఫస్ట్ చూసుకొని దండం పెట్టుకున్నాం అన్నమాట. అండ్ నేను అప్లోడ్ చేసిన మా వినాయక చవితి, మేము ఇంట్లో చేసుకున్న వినాయక చవితి అప్లోడ్ చేసిన తర్వాత 2 days తర్వాత మేము వినాయకుడిని చూడడానికి వెళ్ళినప్పుడు బిఎన్ రెడ్డిలో వినాయకుడిని చూడడానికి వెళ్ళామన్నమాట. అలానే అక్కడ అన్నదానం కూడా జరిగింది. అక్కడే తిన్నామన్నమాట ప్రసాదం లాగా. అండ్ చాలా బాగున్నాడు వినాయకుడు. అండ్ చాలా మంచిగా వినాయకులు అందరినీ చూసాం. కానీ బట్ మేము కొన్ని వినాయకుడిని పాసిబుల్ అయ్యేటట్టే తీయగలిగాము. బికాస్ ప్రతి చోట మేము తీయలేకపోయామన్నమాట. అండ్ అంత టైం కూడా లేదు వీడియో తీసే టైం. కాబట్టి ఇక్కడ మేము ఫొటోస్ కూడా దిగాము. అవి కూడా కొన్ని అప్లోడ్ చేసామన్నమాట. వినాయకుడిని చూసేసిన తర్వాత అక్కడ ఉన్న అన్నదానం ఏదైతే ఉందో అక్కడ తిన్నాము. అండ్ బయట ఇదైతే జరుగుతుందన్నమాట. మంచిగా ఎంట్రీ అయితే పెట్టారు. ఇక్కడంతా అన్నదానం జరుగుతుంది. మేము ఆల్రెడీ ప్రసాదం తినేసాము. ఆ తర్వాత మేము అదే రోజు ఈవినింగ్ గురుద్వారా దగ్గరికి వెళ్ళామన్నమాట. గణేష్ టెంపుల్ దగ్గర. అక్కడ కూడా చాలా బాగున్నారు వినాయకుడు. అండ్ మధ్యలో మేము కూడా చాలా వినాయకుడిని చూసాం, కానీ అవన్నీ చూపించడం కొంచెం కుదరలేదు అంతే. అండ్ గురుద్వారా దగ్గర కొంచెం పిల్లలు ఆడుకునే కొంచెం ఎలా పెట్టారంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అంటే అన్నీ పెట్టలేదు, కానీ కొన్ని ఆల్మోస్ట్ వాళ్ళకు కుదిరినవన్నీ ఆల్మోస్ట్ పెట్టగలిగారు. అందులో మేము స్కంద, ఈశా, నిత్య మా 3 పిల్లలు అదైతే ఆడారు. ఆ కార్స్ అయితే ఆడారనమాట. దాని తర్వాత మేము కూడా అది డ్రాగన్ది ఎక్కుదాం అనుకున్నాం. కానీ ఫస్ట్ దేవుని దర్శించుకున్న తర్వాత మనం ఎవరి కోసం అయితే వచ్చామో ఆ దేవుని దర్శించుకున్న తర్వాత ఇవన్నీ ఆడుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ మా మమ్మీ కొంచెం తలనొప్పి ఉండి ఎక్కలేకపోయారు. అండ్ కొంతమంది కూడా ఎక్కలేదన్నమాట. చిన్నపిల్లలు ఎవరు ఎక్కలేదు, ఓన్లీ నిత్య ఎక్కింది. చిన్నపిల్లలు ఎవరికి ఎలా లేదు అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఎక్కిపించేసి మేము అది ఎక్కామన్నమాట. బట్ ఇంకా ఇప్పుడైతే మేము ఎక్కలేదు. అది తిరుగుతుంది కదా, అప్పుడైతే ఎక్కలేదు. అండ్ ఇప్పుడైతే మేము ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ అవన్నీ ఏమి ఎక్కకుండా వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అవి ఏమన్నా చూద్దామని చెప్పేసి అనుకొని అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడైతే మేము వినాయకుడిని చూడడానికి లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. కొంచెం ట్రై చేశాను పబ్లిక్లో మాట్లాడడం, ఎందుకంటే ప్రతిసారి ఇట్లా డబ్బింగ్ చెప్పడం కష్టం అయిపోతుందని చెప్పి నేను కొంచెం ట్రై చేశాను పబ్లిక్లో మాట్లాడడం. కానీ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండేసరికి వాయిస్ కూడా అదేం వినపడలేదు. బట్ ఎట్ లాస్ట్ నేనే డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. బట్ ఓకే, ఈసారి నుంచి ట్రై చేస్తాం పబ్లిక్లో మాట్లాడడానికి. నేను అదే ట్రై చేస్తున్నాను. ఇట్లా డబ్బింగ్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది. వీడియో పోస్టింగ్ కూడా అందుకే లేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం వాయిస్ పబ్లిక్లో చెప్పేస్తే ఇంకా మనం ఈ డబ్బింగ్ అంత అవసరం లేదు, జస్ట్ అలా ఎడిట్ చేసి పోస్ట్ చేసేవాళ్ళం. బట్ ఆ లోపల కూడా మంచి డెకరేషన్ ఉంది, చాలా బాగా చేశారనమాట. మంచిగా అనిపించారు, అందుకే మేము వీడియో తీసుకున్నాము. అండ్ మీరు ఎక్కడ వినాయకుడిని చూసారు మాకు కామెంట్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మేము వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. స్టేజ్కి మేము నడిచే దారికి కొంచెం స్పేస్ ఉందన్నమాట. మేము కొంచెం స్టేజ్ ఎక్కి దర్శనం చేసుకుందాము అంటే ఒప్పుకోలేదు. కాబట్టి మేము ఇలానే వీడియో తీయాల్సి వచ్చింది. అండ్ లోపల డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ దానికి గేట్ ఉంది. గేట్ ఓపెన్ చేసి వెళ్తుంటే వెళ్ళకూడదండి, నో ఎంట్రీ అన్నారు. అందుకే ఇంకా దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ ఉప్మా పెడుతున్నారు, ప్రసాదం ఉప్మా అండ్ సంథింగ్ పికిల్ పెడుతున్నారు. ఒక ప్లేట్ తీసుకొని అందరం షేర్ చేసుకొని కొంచెం ప్రసాదం గట్రా అందరం తిన్నాము. అండ్ ఇప్పుడైతే మేము ఫొటోస్ దిగుతున్నాము అనమాట. అండ్ చాలా బాగుంది. ఫోటో దిగేసిన తర్వాత మేము ఇక్కడ పొటాటో రోల్ తిన్నాము. మాకు పొటాటో రోల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా నార్మల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ మేము తీయగలిగాము. కానీ నార్మల్గా గౌతమి నగర్ దగ్గర మేము ఎగ్జిబిషన్కి వెళ్తాము, కానీ అక్కడ పొటాటో రోల్ చాలా బాగుంటుంది. అండ్ కనిపించింది, దర్శనం ఎలానో చేసుకున్నాం, ప్రసాదం కూడా తినేసాం కదా అని చెప్పి అందరం ఒక పొటాటో రోల్ తినేసాము. చాలా ఇష్టం నాకు పొటాటో రోల్స్ అంటే. అండ్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాక ఏమైనా తింటాను అంటే పొటాటో రోల్తో పాటు నేను ఒక ఐస్ క్రీమ్ కూడా తింటాను. కానీ కొంచెం కోల్డ్ కాఫ్ వచ్చేసింది నా వాయిస్లో, మీకు తెలిసిపోతుంటుంది. అందుకే జస్ట్ పొటాటో రోల్ ఒకటి తిన్నాను. చాలా బాగుందన్నమాట.
నాకు చాలా ఇష్టం. అండ్ యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీయే వీడియో తీస్తారనమాట. నాకు అంత గుర్తుండదు అసలు వీడియో తీద్దామన్నా, బట్ అందరం తిన్నాము అండ్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. గురుద్వార్ చాలా బాగుందన్నమాట. అండ్ గన్ షాట్ కూడా చేశాను నేను లాస్ట్కి, ఆ వీడియో క్లిప్ కూడా పెట్టాను. అండ్ మా మావయ్యకి తినిపిస్తున్నాను. మా మావయ్య నువ్వు తిను అంటున్నారు, బట్ ఫైనల్లీ తినిపించా. వీడియో ఉంది మావయ్య తినమంటే ఫైనల్ తిన్నారు. చాలా బాగుంది. అండ్ గన్ షాట్ చేస్తున్నా. గన్ షాట్ ఆల్మోస్ట్ ఆయన ఏం చెప్పాడంటే 20 రూపీస్కి 10 షాట్స్ అండి అంటే, నేను 10 షాట్స్ ఏం కొట్టలేకపోయాను. జస్ట్ కొన్ని కొట్టా, కొన్ని గాల్లోకి వెళ్ళిపోయాయి. బట్ చాలా మంచిగా చేశాను గన్ షాట్. నాకు చాలా గన్ షాటింగ్ ఇష్టం నాకు, అందుకే నేను ఏమన్నా ఎక్కిన డ్రాగన్ అది ఏదైతే ఉందో నాకు చాలా భయం అనమాట. నేను ఒకసారి మా ఫ్రెండ్స్తో అట్లా జూ పార్క్ వెళ్ళినప్పుడు చిన్నప్పుడు కూడా చాలా భయం వేసేదాన్ని. అది తప్ప ఏదన్నా ఎక్కేదాన్ని, అది తప్ప ఏదన్నా ఎక్కుతా నేను. జైంట్ వీల్, కప్ అండ్ సాసర్ అన్నీ ఎక్కుతా, కానీ అక్కడ డ్రాగన్ది తప్ప ఏది లేదు. ఇంకా మా ఫ్యామిలీతో పాటు ఇంకా సెకండ్ టైం చేసా, ఇంకా వెళ్ళాను. బట్ చాలా భయం వేసింది. ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను, మా మమ్మీ తీసి ఉంటే పెడతాను. అండ్ గన్ షాట్ అయితే చేశాను. ఆ తర్వాత మా స్కంద వాళ్ళకి ఇది జంపింగ్ ఇచ్చా. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. అండ్ యాక్చువల్లీ వీళ్ళు డ్రాగన్ ఎక్కకూడదని చెప్పారు, అందుకే నేను ఈశాన్కి స్కందగాడికి ఎక్కిచ్చేసాము. మేమైతే ఎక్కామన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ మా మమ్మీ వీడియో తీశారు అండ్ ఇదైతే పెట్టా క్లిప్. అండ్ వీళ్ళిద్దరు చిన్నపిల్లలకి ఆ డ్రాగన్ది ఎలా లేదంట. అండ్ చాలా హైకి వెళ్తుంది కాబట్టి పిల్లలు వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు జారిపోతారు అని చెప్పినప్పుడు నిత్య అంది నేను ఎక్కుతా అంటే, సరే నిత్యని ఒప్పుకున్నారు కానీ వీళ్ళిద్దరిని ఒప్పుకోలేదు. కాబట్టి మా మమ్మీ ఎలానో మా మమ్మీ ఎక్కలేదు, మా మమ్మీ కొంచెం తలనొప్పి ఉండి మా మమ్మీ ఇంకుంది కదా అని చెప్పి ఇద్దరు పిల్లల్ని అక్కడ అది జంపింగ్కి పెట్టేసి మేము అందరం ఎక్కాము. చాలా ధైర్యంతో ఎక్కాను గైస్. మా మామయ్య నేనున్నాను పదా అన్నారు అని చెప్పి ఎక్కాను, లేకపోతే నాకు చాలా భయము. యాక్చువల్లీ ఈ వీడియోలో మా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి మీకు. మాది నా అత్తది మంచి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి మీకు, ఎందుకంటే మేమే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఎవరు భయపడలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే నిత్య కూడా భయపడలేదు, మేమే భయపడ్డాము. అండ్ ఫైనల్లీ స్లోగా వెళ్ళేటప్పుడైతే ఏం భయమే లేదు, కానీ స్పీడ్గా వెళ్ళేటప్పుడైతే కొంచెం భయం వేసింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.